నమస్కారం. ఎవరైనా సరే ఎక్కడ మొదలయ్యారన్నది కాదు, వాళ్ళు ఎక్కడికి చేరుకున్నారన్నదే ముఖ్యం. ఈరోజు మనం రాము అనే ఒక యువకుడి కథ గురించి తెలుసుకోబోతున్నాం. అతని ప్రయాణం ఎలా కష్టాలతో మొదలై అసాధ్యమనిపించే శిఖరాలను అధిగమించిందో చూద్దాం. అతని పట్టుదలలో మనందరికీ ఎంతో స్ఫూర్తి ఉంది. రాము కథ ఇక్కడే మొదలవుతుంది. కందిల దీపం వెలుగు, ఇంకా 5 కిలోమీటర్ల నడక. ఇవి కేవలం పదాలు కాదు, అవి అతని దైనందిన జీవితంలోని కఠినమైన నిజాలు. చదువుకోవాలనే తన తపన కోసం అతను ప్రతిరోజూ చెల్లించిన వెల. ఈ 2 విషయాలు అతని సంకల్పానికి నిలువుటద్దంలాంటివి. ప్రతి గొప్ప ప్రయాణానికి ఒక ఆరంభం ఉంటుంది కదా. రాము ప్రయాణం కూడా పేదరికంలోనే మొదలైంది. కానీ అతని కలలు మాత్రం ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఒకసారి రాము ప్రపంచంలోకి వెళ్దాం. అదొక చిన్న పల్లెటూరు, ఒక పూరి గుడిసె. రోజంతా కష్టపడితేగాని పూటగడువని కుటుంబం. వాళ్ల నాన్న ఓ రోజువారీ కూలి, అమ్మేమో పొలం పనులకు వెళ్లేది. చుట్టూ ఎంత పేదరికం ఉన్నా సరే రాము దృష్టి మాత్రం ఎప్పుడూ పుస్తకాలపైనే ఉండేది. ఆ అక్షరాల్లోనే తన భవిష్యత్తును వెతుక్కున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. వానొచ్చినా, ఎండ కాసినా, ఏది ఏమైనా సరే రోజూ 5 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికొచ్చాక కరెంటు కూడా లేని ఆ ఇంట్లో ఒక చిన్న కిరోసిన్ దీపం వెలుగులోనే అక్షరాలు దిద్దాలి. ఇది అతని అంకితభావానికి, అతను పడిన కష్టానికి నిలువెత్తు సాక్ష్యం. అతని పట్టుదల చాలా గొప్పది. కాని అతని ప్రయాణాన్ని అసలైన మలుపు తిప్పింది ఒక అవమానం. కొన్నిసార్లు పొగడ్తలకన్నా ఎగతాళి మనలో మరింత బలమైన సంకల్పాన్ని ఎలా రగిలిస్తోందో ఇప్పుడు చూద్దాం. అదొక సాధారణ తరగతి గది. కాని అక్కడ అడిగిన ఒక మామూలు ప్రశ్నే రాము జీవితాన్ని, అతని గమనాన్ని పూర్తిగా మార్చేసింది. తన చుట్టూ ఉన్న పేదరికాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాము తన కలను చాలా ధైర్యంగా చెప్పాడు. అతని గొంతులో భయం లేదు, కేవలం ఆశ, నమ్మకం మాత్రమే వినిపించాయి. కాని అతని ఆశమీద నీళ్లు చల్లినట్టు తోటి విద్యార్థులు ఎగతాళి చేశారు. ఆ మాటలు కేవలం అవమానం కాదు, అతను ఎదుర్కొంటున్న సామాజిక అడ్డంకికి ఒక ప్రతీక. ఆ అవమానం తర్వాత రాము మనసులో ఎంత సంఘర్షణ జరిగి ఉంటుందో కదా. నలుగురు నవ్వుతున్నారని కలలు కనడం ఆపేయాలా, వదిలేయడమా, లేక పోరాడటమా అన్న ఆ సంఘర్షణలో అతనొక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే అతని భవిష్యత్తును రాసింది. రాము ఆ అవమానంతో కుంగిపోలేదు. లేదు, దానినే తన విజయానికి ఇంధనంగా మార్చుకున్నాడు. తన కష్టాన్ని తన ఆయుధంగా చేసుకుని ఒక కొత్త పోరాటానికి సిద్ధమయ్యాడు. అతని దినచర్య మొత్తం మారిపోయింది. తెల్లవారుజామునే లేవటం, చదువుకోవటం, అమ్మానాన్నలకు పనుల్లో సాయం చేయటం, స్కూల్లో ఏ చిన్న సందేహం వచ్చినా వదలకుండా టీచర్లను అడిగి తెలుసుకోవటం, రాత్రి ఎంత అలసిపోయినా సరే మళ్లీ ఆలస్యంగా నిద్రపోయి చదువుకోవటం. అంటే అతని ప్రతి క్షణం తన లక్ష్యం కోసమే సాగింది. అతని కష్టాన్ని ఒక టీచర్ గమనించారు. వాళ్లు అతనికి కేవలం పుస్తకాలు మాత్రమే ఇవ్వలేదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చారు. నిన్ను నువ్వు నమ్మాలి అన్న ఆ ఒక్క మాట రాముకు కొండంత ధైర్యాన్నిచ్చింది. కాని కథలు ఎప్పుడూ సాఫీగా సాగవు కదా. ఎంత పట్టుదల ఉన్నా విజయం అంత సులువుగా దక్కదు. రాము ప్రయాణంలోనూ ఒక పెద్ద అడ్డంకి వచ్చింది. అది ఓటమి రూపంలో అతని సంకల్పాన్ని గట్టిగా పరీక్షించింది. 10వ తరగతిలో చాలా మంచి మార్కులతో పాసయ్యాడు. ఊరంతా మెచ్చుకున్నారు. అంతా బాగుంది, ఇక అంత సవ్యంగానే సాగుతోంది అనుకుంటున్న సమయంలో అసలైన సవాలెదురైంది. అవును, ఒక చాలా కీలకమైన పరీక్షలో అతను ఫెయిలయ్యాడు. సంవత్సరాల తరబడి పడిన కష్టం ఒక్కసారిగా వృధా అయిపోయిందనిపించింది. ఆ క్షణంలో అతని ప్రపంచం మొత్తం కూలిపోయినట్టు అనిపించింది. కాని ఆ నిరాశలోనే అతను తన బలాన్ని మళ్లీ కనుగొన్నాడు. ఇక్కడే ఆగిపోతే నేను పడిన కష్టానికి అస్సలు అర్థమే ఉండదు అని తనులో తాను గట్టిగా అనుకున్నాడు. ఆ ఓటమినే ఒక పాఠంగా మార్చుకుని రెట్టింపు పట్టుదలతో మళ్లీ తన ప్రయాణం మొదలుపెట్టాడు. సరే, ఓటమిని ఎదిరించి నిలబడిన అతని ప్రయాణం చివరికి తన గమ్యాన్ని ఎలా చేరిందో చూద్దాం. అతని ప్రయాణం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. 10వ తరగతిలో విజయం, ఆ తరువాత ఓటమి, ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తన బలహీనతలపై దృష్టిపెట్టి రెట్టింపు శ్రమతో చివరికి తన కలను నిజం చేసుకున్నాడు. ఇది పట్టుదల వదలని ఒక యోధుడి కథ.
ఇక్కడే కథ ఒక వృత్తంలా పూర్తయింది. ఒకప్పుడు ఎగతాళి చేసిన అవే కళ్ళు ఇప్పుడు గౌరవంతో చూశాయి. అవమానించిన అవే నోళ్లు ఇప్పుడు అభినందనలు చెప్పడానికి ముందుకొచ్చాయి. చూశారా, విజయం సమాజం దృష్టిని ఎలా మారుస్తుందో? చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. రాము తన విజయాన్ని తనతోనే ఉంచుకోలేదు, తాన కథలోని స్ఫూర్తిని తర్వాతి తరానికి ఒక సందేశంగా ఇవ్వాలనుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత తను ఎక్కడైతే అవమానించబడ్డాడో అదే స్కూల్కు ఒక ఉన్నత అధికారిగా తిరిగి వచ్చాడు, తన అనుభవాన్ని అక్కడి విద్యార్థులతో పంచుకోవడానికి. తన అనుభవంతో అతనిచ్చిన సందేశం ఇదే: కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు ఓడిపోతాం కూడా, కానీ మనం ఆగకూడదు. మనం నమ్మిన మార్గంలో ముందుకు వెళ్తూనే ఉంటే ఏదో ఒక రోజు విజయం మనదే అవుతుంది. ఇవి కేవలం అక్షరాలు కాదు, ఒక విజేత జీవిత సత్యం. రాము తన ఓటమిని విజయానికి తొలిమెట్టుగా మార్చుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న మనందరికీ: మన